మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. యూరియా కొరత పైన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలో ఇప్పటికే పోలీసులు 30 యాక్ట్ను అమల్లోకి తీసుకురావడంతో ఎక్కడా కూడా ధర్నాలు ఇతర ర్యాలీలు నిర్వహించరాదని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి వైసీపీ నాయకుల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు గంగినేని చెరువు వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు శాంతియుత మార్గంలో ర్యాలీగా వస్తూ అక్కడ ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా కొరత ఉందని, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతులకు ఎలాంటి కొరత లేకుండా వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని, కానీ ఈ ప్రభుత్వంలో నాణ్యమైన ఎరువులను సకాలంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వర్షంలో తడిసిన యూరియాను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని, కానీ ఈ ప్రభుత్వంలో నాణ్యమైన యూరియాను సకాలంలో రైతులకు అందజేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల కంటే రైతాంగం విపరీతమైన నష్టాల్లో పోతా ఉంది. కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ గాని ఏ పంటకు గాని గిట్టుబాటు ధర లేదు. అదే విధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదే విధంగా మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈ రోజు బ్యాంకుల్లో బయట వడ్డీలకు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే విధంగా పొగాకు రైతులు, అదే విధంగా కోకో రైతులు, అదే విధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పాటికి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు. అదే విధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు. రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్ లో తరలించుకొని పోయి బ్లాక్ లో విక్రయిస్తూ ఉంటే ఈ రోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఈ యూరియా బ్లాక్ లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఎరువుల కోసం అని చెప్పి, యూరియా కోసం అని చెప్పి ఈ రోజు అన్ని చోట్ల కూడా ఆర్బీకేల చుట్టూ కానివ్వండి, ఆఫీసుల చుట్టూ కానీ యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ క్యూలు కట్టి నించున్న పరిస్థితి. పోనీ తీరా నించున్నా కూడా ఈరోజు ఒక బస్తా కన్నా ఎక్కువ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రము ఆ యొక్క దుస్థితికి దిగజారిపోయింది. ఈ రైతు అనే వ్యక్తిని మొదటి నుంచి కూడా చంద్రబాబు పరిపాలనలో వారిని నీరు కార్చే కార్యక్రమాలే చేస్తుంటారు. రైతులకు ఏ రోజు కూడా మద్దతు ఇచ్చినట్టుగా చూడలేదు. వ్యవసాయం దండగా అని ఆయన మరొకసారి నిరూపించుకునే విధంగా ఈరోజు ఆయన పరిపాలన ఉంది. విత్తనాలు లేవు, మరి యూరియా ఇవ్వడం లేదు, వారికి మద్దతు ధర ఇవ్వడం లేదు, ఈ క్రాప్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఏ విధంగా చూస్తే కూడా మరి రైతుని పట్టించుకోకుండా కేవలం సంపాదించుకోవడం మార్గం మాత్రమే ఆలోచిస్తూ అప్పుల పాలు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తే ఆర్బీకే సెంటర్ల ద్వారా సకాలంలో విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, వారికి మద్దతు ధర ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్న పరిస్థితి మనం చూసాం. అటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా సరే కోరుకుంటారు. కానీ ఈ విధంగా అన్ని రకాలుగా నష్టపోయే విధంగా ఈరోజు మనం జిల్లాలో చూస్తే మామిడి రైతులకి ఇంతవరకు 4 రూపాయలు సబ్సిడీ అన్నారు, ఇంతవరకు ఒక్కరికి కూడా ₹1 సబ్సిడీ వేల. మద్దతు ధర చెప్పినటువంటి 8 రూపాయలు చూస్తే ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క జిల్లాకి వచ్చి మరి వారికి మద్దతుగా నిలిస్తే కూడా ఆ ₹4 ఇంతవరకు ఇవ్వలేదు.
ప్రభుత్వం దీని మీద స్పందించాలి. గవర్నమెంట్ లో మేనిఫెస్టో ఒకటి పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఏమని పెట్టారంటే రైతుల కోసమే మా ప్రభుత్వం ఉంది. ఈ తూరి మళ్ళీ నేను మారినాను, రైతుల కోసం నేను మేనిఫెస్టో పెడుతున్నాను, మీ అప్పులు మొత్తం తీర్చేస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం. ఒంటరిగా వచ్చి గెలిచింటే వాళ్ళు ఏమైనా చేస్తుంటారేమో కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి వాళ్ళు ఏమేమి డెసిషన్ తీసుకుంటారో అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన డెసిషన్ తీసుకుంటున్నాడా, లోకేష్ గారు డెసిషన్ తీసుకుంటున్నాడా, పవన్ కళ్యాణ్ డెసిషన్ తీసుకుంటున్నాడో మాకు అర్థం కాల. ఈ రోజు రైతులంతా ఎందుకు వచ్చినాం ఇక్కడికి? కేవలం యూరియా. ఒక ఆయన అచ్చం నాయుడు గారు ఈ పొద్దు స్టేట్మెంట్ చూస్తుంటే ఆశ్చర్యమైంది. యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యం పోతుంది. మాకు అర్థమే కదా. రైతులకి యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, దాన్ని బ్లాక్లో అమ్ముకుంటే రైతులకి అంతా ఆరోగ్యం వస్తుంది, ఆ పైరు బాగా పండుతుందా? మీరే చెప్పండి. ఒక బాధ్యత కలిగినటువంటి అచ్చం నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము పీస్ఫుల్గా వస్తున్నాము. 30 ఇంకా దీనిపైన ఏమి కేసులు పెడతారో నా మైండ్ మీకు బాగా తెలుసు. నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తా, సమితి అధ్యక్షుడిగా పనిచేసినాను. దయచేసి మీరు వేరే రకంగా అంటే కొంతమంది కేవలం ఏదో సపోర్ట్గా మాట్లాడేది కాదు. మా నియోజకవర్గం ఈ పొద్దు పేపర్లో వస్తుండేది. ఒక అడవి లేదు, ఎవరో శ్రావణ్ అంట, తమిళనాడు అంట, ఎస్ఐ అక్కడున్న ఎస్ఐని ఎంఆర్ఓని బెదిరించి మూటా ముళ్ళు కట్టుకోండి మిమ్మల్ని ట్రాన్స్ఫర్. ఒక్క అడివైనా బాగుంది. పిల్లికి బిచ్చం పెట్టలేడని ఎవరో ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇటువంటి దోపిడీ చేస్తే పిల్లికి కాదు సింహానికి కూడా మనం బిచ్చం పెట్టదు. సర్వీస్ చేసేదానికి రావాలి కానీ కొండలు లేదు. మరి పాల సముద్రంలో అట్నే ఉడికిపోతున్నారు. కలెక్టర్కి నిన్నైతే ట్రిప్పర్లతో కూడా పాల సముద్రంలో వచ్చి ఇచ్చినారు. కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను మాట్లాడతాను పొండి అంటారు. మరి ఎస్పీ గారు అయితే నేను ఉండాను, మీకు భయం లేదంటాను. ఈ దోపిడీని అరికట్టేది ఎవరో చంద్రబాబు నాయుడికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మా పైన ఎన్ని ఎంక్వైరీలను పెట్టండి, ఎంతమందిని అరెస్ట్ చేయండి. దయచేసి రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉండే ఈ పాల సముద్రం పైన ఎస్ఆర్ పవన్ దగ్గర ఈ ట్రాక్టర్లు, ఈ ట్రిప్పర్లు, ఈ మట్టి ఇసుక తోలుతుండరు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి నిలదీయండి, నిజానిజాలు బయట పెట్టండి. ప్రజల కోసం పనిచేయాల్సిందిగా నేను గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తాను.